పంప్కిన్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ చిన్నది 1, ఎండు ఖర్జూరం పౌడర్ 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/4 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/4 కప్పు, కిస్మిస్లు 1 టేబుల్ స్పూను, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూను, యాలక పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న గుమ్మడికాయని పెద్ద సైజు ముక్కలుగా కోసేసి అట్లా ఆవిరిలో పెట్టేసి ఉడికించాలి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని బాగా మెత్తగా ఆవిరిలో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఆ ముక్కల్ని కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో చేతి వేళ్లతో అట్లా వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తాం. హల్వా కోసం ఒక గిన్నె పెట్టేసి అందులో 1 స్పూన్ మేగడ వేసేసి అందులో బాదం పప్పు ముక్కలు మేగడలో వేగనిస్తాం. ఆ తర్వాత తీపి గుమ్మడికాయ పేస్ట్ని అందులో వేసేసి సిమ్లో పెట్టి గరిటె పెట్టి కదుపుకుంటూ బాగా వేడెక్కనిస్తాం. కొంత నీటి శాతం తగ్గిన తర్వాత అందులో తీపి కొరకు ఎండు ఖర్జూరం పొడి వేసేసి ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి ఈ రెండింటిని వేసి ఆ గుమ్మడికాయ హల్వాలో కలిపేస్తాం. ఇంకొద్దిగా తీపి కావాలంటే అందులో చెరుకు పానకాన్ని 1/4 కప్పు వేసేసి కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు సువాసన కొరకు యాలక పొడి వేసేసి ఒక 4-5 నిమిషాలు మగ్గనిస్తాం. హల్వా ట్రేలో అడుగున అరటి ఆకు వేసేసి మేగడ రాసేస్తాం. దాని మీద కిస్మిస్లు బాదం పప్పు ముక్కలు అట్లా పెట్టేసి దానిపైన ఉడికిన తీపి గుమ్మడికాయ హల్వాని వేసేసి పైన డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ముక్కలను అట్లా గార్నిషింగ్ చేసేస్తాం. శనగపిండితో వేసిన మైసూరు పాకలాగా తీపి గుమ్మడికాయ హల్వా న్యాచురల్ కలర్తో మంచి టేస్ట్గా చూస్తారు ఎలా సిద్ధమైందో.